హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈరోజు మనము ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. వారు ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ ఆసిఫ్ అనిషా గారు. మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఒక గవర్నమెంట్ దాంట్లో కమ్యూనిటీ హెల్ప్ డెస్క్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో వారిని అడిగి ఈరోజు అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, ట్రాన్స్జెండర్లు వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ సొసైటీలో పూర్వం ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి మనం అడిగి వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. మ్యామ్ చెప్పండి, ఈ అసలు ట్రాన్స్జెండర్, హిజ్రా, గే అని 3 రకాలుగా ఉన్నాయి. దీంట్లో వీటి వేరియేషన్స్కి డిఫరెన్స్ చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? హిజ్రా అనేది ఒక ఉర్దూ వర్డ్, యా. ట్రాన్స్జెండర్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ట్రాన్స్జెండర్ అంటే గే అనేది గే ఎల్జిబిటీ లెస్బియన్స్ వీళ్ళంతా ఒక కాన్సెప్ట్. స్పెషల్గా మన ట్రాన్స్జెండర్స్కి ఏదైతే మన హిజ్రా అనేది ఒక హిందీ ఉర్దూ పదం నుంచి వచ్చింది. ఎందుకు అట్లా వచ్చింది అంటే కనుక ఇంతకుముందు మనం 4 జనరేషన్స్ అంటే ముందు తరాల్లో చూసుకున్నట్లయితే నైజాం నిజాముల దగ్గర నుంచి వాళ్ళకి చెలికత్తెల కింద పనిచేయడానికి, లేకపోతే ఒక డాన్సర్స్ కింద పనిచేయడానికి, ఓకే, వీళ్ళకి అంటే హిస్టరీ చూసుకున్నట్టయితే నిజాం నవాబుల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే స్టార్ట్ అయింది మన హైదరాబాద్. సో అదే కల్చర్, ఇప్పుడు అదే సాంప్రదాయాలు, ముస్లిం సాంప్రదాయాలతో పనిచేస్తున్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. సో మాకంటే ముందు ఉన్న గురువులు కూడా ముస్లిం కమ్యూనిటీలో ఉంటూ ముస్లిం ఏదైతే నిజాం ముస్లిం ట్రెడిషన్ ఉందో అదంతా మేము ఫాలో అవుతాం. ఓకే మేడం, యాక్చువల్గా ఈ ట్రాన్స్జెండర్గా మారడానికి గత 100 సంవత్సరాల బ్యాక్ ఒక హిస్టరీ, అంటే మీకంటూ ఒక హిస్టరీ ఉంది, దాని గురించి కొంచెం ఏమైనా ట్రాన్స్జెండర్గా చేంజ్ చేయాలి అంటే అప్పుడు ట్రీట్మెంట్ లేదు. ఓకే, కొంచెం ఆ ట్రీట్మెంట్ కొంచెం భయంకరంగా ఉండేది, ఒక ఆయిల్ తీసుకొచ్చేసేది అట్లా. సో తర్వాత జనరేషన్స్లో సర్జరీస్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. సో సర్జరీస్లో చాలా చేంజెస్ వచ్చినాయి. హార్మోనింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ హార్మోన్తో స్టార్ట్ చేసి సర్జరీ చేయించుకుని ఒక కంప్లీట్ ఉమెన్గా అసలు చాలా మందిని ఐడెంటిఫై చేయలేము మనం. సో చేంజెస్ అవి చాలా జనరల్గా మేడం ట్రాన్స్జెండర్లో మగవాళ్ళు కూడా కొంతమంది అంటే ఫేక్, అంటే జనరల్గా కొంతమంది అమౌంట్ సంపాదించుకోవడానికి కూడా ట్రాన్స్జెండర్గా మారి అసలు అంటే నార్మల్గా బై బర్త్ నుంచి వచ్చినటువంటి ట్రాన్స్జెండర్స్ వేరే ఉంటారు. కొంతమంది కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారని నేను విన్నాను. సో ఆ బేసికల్ డిఫరెన్స్ ఏదైనా చెప్తారా? అలాంటివి జరిగినాయి, కొన్ని కేసెస్ కూడా జరిగినాయి. ఓకే, వీళ్ళ మీద కొన్ని అగెనిస్ట్గా రాంగ్ పీపుల్ కేసెస్ పెట్టారు. ఓకే, కొంతమంది వ్యతిరేకత అట్లాంటివి మీరు చెప్పిన ఎలిగేషన్స్ ఉన్నాయి. బట్ ఒక మనిషి సెల్ఫ్ డిక్లరేషన్ లేకుండా ఆ పని చేయడం, ఒక డ్రెస్సింగ్, సెక్స్ వాళ్ళలో ఉంది, వాడికి ఎక్కడో నరాల్లో ఉంది కాబట్టి అది బయటకు వస్తుంది. సో నాకు తెలిసి ఒక మెన్ వచ్చి చేసే ఉద్దేశం అంటే ఎక్కడేదో ఓకే ఒక ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఈజీ మనీ అంటే ఇట్లా క్లాప్ కొట్టి పైసలు తీసుకుంటారు. సో బెదిరించి బట్టలు నుంచి తీసుకుంటారు. ఈ కల్చర్ ఎక్కువైపోయింది. సో ఆ వైలెన్స్ని ఎంత కంట్రోల్ చేసేందుకు సైబరాబాద్ లిమిట్స్ నుంచి ప్రత్యేకించి ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఓకే, సో ఈ పర్టికులర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉన్నారు, ఏఎస్ఐ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే కమ్యూనిటీ నుంచి నన్ను ఒక కోఆర్డినేటర్ కింద తీసుకున్నాను. సో ఇక్కడ వర్క్ అంటే ఒక టీం వర్క్ జరుగుతుంది, ఒక యూనిటీగా. ట్రాన్స్జెండర్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ట్రాన్స్జెండర్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి సెక్సువల్ బైకింగ్ అంతా. సో ఈ కోవలో ఈ టీం అంతా నడుస్తుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్స్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ హెరాస్మెంట్కి ఇక్కడ గురవుతారంటే, సో ఒక ట్రాన్స్జెండర్కి ఇల్లు ఎవరో రెంట్కి ఇవ్వరు, డబల్ రెంట్కి ఇస్తారు. అది పెద్ద సమస్య ట్రాన్స్జెండర్స్కి. ఒక ట్రాన్స్జెండర్ ఒక వీధిలో ఉంటే ఆ వీధిలో ఉన్న పిల్లలంతా ఏడిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకి ప్రొటెక్ట్. అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అలాంటి? సో నేను ప్రాబ్లమ్స్ పబ్లిక్ నుంచి ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను, ఎందుకంటే కొంచెం మంచి అపార్ట్మెంట్స్లో ఉంటాను. కాకపోతే ఓవర్ రెంట్ ఇచ్చేది, డబుల్ రెంట్ ఇచ్చేది, ఇదంతా జరిగింది. టిల్ టుడే నేను ఇచ్చిన దానికంటే
అందరికి ఇచ్చేదానికంటే ఎక్కువ రెంట్ పే చేసే ఓకే. ప్రాబ్లం. సో హౌసింగ్ అనేది కొంచెం ప్రాబ్లం. రెసిడెన్షియల్ అయ్యి ఒక ట్రాన్స్జెండర్స్ ఎట్లా అవ్వాలంటే కనుక ఈ రెంట్స్ అనేది జనరల్ పబ్లిక్ ఒక రైట్ ఉంటుంది ట్రాన్స్జెండర్. ఓకే. సో అది కొంత చేంజెస్ సొసైటీ. ఓకే. అంటే ట్రాన్స్జెండర్గా మారడానికి అంటే బేసికల్గా చిన్న వయసు నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి అసలు ట్రాన్స్జెండర్గా మారడానికి గల కారణాలు ఏంటి? సో వాళ్ళకి మెంటల్గా వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో నేను ఇట్లా ఉండాలి. ఒక 13 years 12 years వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ నేను అమ్మాయిలా బ్రతకాలి అన్న ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు. ఆ ఫీలింగ్స్ ఎప్పుడు ఏ ఏజ్లో వస్తాయి? 12-13 years వెన్ వీఆర్ గోయింగ్ టు మెచ్యూర్. సో అట్లా స్టార్ట్ అవుతుంది. సో అది అవకాశాలు వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళు కొంతమంది చదువుకున్న తర్వాత బయటకు వచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఒక టైం పడుతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సిచ్యువేషన్స్ అవన్నీ ఉంటాయి. చాలా ఇంటర్వ్యూస్లో నేను కూడా చూశాను మ్యామ్, అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ట్రాన్స్జెండర్గా మారే పరిస్థితులలో లైక్ ఇంట్లో ఒత్తిడి కావచ్చు, లేదంటే ఏదైనా బాగా డిప్రెస్డ్లో ఉన్నాయి, అలా కూడా మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఫ్యామిలీలో వచ్చిన సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? లేదు, ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఆ ప్లేస్లో ఉండరు. ఒకసారి మనం నెగిటివ్ ఎవరైనా కామెంట్ చేస్తే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కొంచెం టెంపో లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి జనరల్ పీపుల్కి వీళ్ళకి. అందుకే వాళ్ళు ఎవరైనా కానీ కోపంతో డ్రెస్సింగ్ అంతా తీసేయడం, క్లాపింగ్ కొట్టడం. సో వాళ్ళ మైండ్ సెట్ అలా, వాళ్ళ సిస్టమ్ ఎక్కువ ఆలోచించడం, తర్వాత ఎక్కువ తొందరపడటం, ఇలాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం సైకియాట్రిక్ సిస్టమ్. సో అందులో రీజన్గానే వాళ్ళు వచ్చి నన్ను వీటి ఇట్లా కామెంట్ చేస్తున్నాడు కానీ నేను చేంజ్ అయిపోవాలి, నేను చేంజ్ అయితేనే ట్రాన్స్జెండర్. సుప్రీంకోర్టు రైట్ ప్రకారం ఏదైతే ఉందో ఒకసారి సెల్ఫ్ డిక్లరేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్, మెయిల్ అంటే మెయిల్, ఫిమేల్ అంటే ఫిమేల్. బట్ సుప్రీంకోర్టు మనకి 2004, 2019 అన్నింటిలోని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుందో ట్రాన్స్జెండర్స్ గురించి అన్నింటిలోని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి నేను ఒక వ్యక్తిగా నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నప్పుడు ఆ డిక్లరేషన్ ఓకే ద మెయిన్ డిక్లరేషన్ జడ్జ్మెంట్, సెల్ఫ్ జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. ఆఫ్టర్ సర్జరీ ట్రాన్స్జెండర్కి సర్జరీ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్ కూడా అంటే మామూలుగా ఉమెన్ డెలివరీ అయినట్టుగా పిల్లలకు కూడా రీబర్త్ కన్సీవ్నెస్లో ఉండొచ్చు? లేదు, కానీ మెడికల్ సైన్స్లో అలాంటివి ఉన్నాయి. ఓకే. బట్ మనకి ఇండియాలో అంత డెవలప్మెంట్ లేకపోవచ్చు. చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఖర్చు, తర్వాత బాడీని అయితే మెడికేట్ చేయడం. ట్రాన్స్జెండర్ సర్జరీ అంటేనే చాలా మెడికేటెడ్ అయిపోయి బాడీ చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఇలాంటివి అనేది ఇప్పుడున్న జనరేషన్లో రాకపోవచ్చు, మేబీ నెక్స్ట్ జనరేషన్స్లో ఏమైనా అవుతుంది. కానీ ఉంది. నేను కొన్ని రష్యన్ ఆర్టికల్లో దాంట్లో చదివాను. ఓకే. తర్వాత ఇండియన్ సంబంధించిలోనే నేను ఇండియాలో జరగలేదు, బట్ అదర్ స్టేట్స్లో, కంట్రీస్లో, రష్యాలో జరిగింది. రష్యన్ కంట్రీ. ఓకే. జనరల్గా మనం బయటికి నైట్ టైం షూట్ వెళ్ళినప్పుడు కూడా మేము చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. రోడ్డు మీద అసలు మన ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎందుకు నుంచి ఉంటారు ఆ టైంలో? వాళ్ళు ఒక ప్రవృత్తి కింద పెట్టుకున్నారు. సాయంత్రం వెళ్ళాలి, ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేయాలి. సో అది ఒక వృత్తి కింద, అంటే టైంకి వెళ్ళి ఆ పని చేస్తే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఈజీ మనీ. ఓకే. తర్వాత వీళ్ళు ఓవర్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే రెంట్ ఎక్కువ కట్టాలి. సో ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తే 10,000 ఇస్తారు, 10,000 రెంట్ కట్టి ఇస్తే నువ్వేంది? అది సెక్స్ వర్క్ చేస్తే పర్ డే యూ కెన్ 5,000, 6,000, మేబీ 1,000 రూపీస్. సో ఎక్స్ట్రా ఇన్కమ్ కదా, ఓవర్ ఇన్కమ్. సో ఈ ఖర్చుల్ని తగ్గించుకున్నాం, కాపాడుకున్నాం. ఇదంతా ఈ బడ్జెట్ కోసం వీళ్ళు ఈ పని చేయాల్సి వస్తుంది. అదే ఒక ట్రాన్స్జెండర్ కూడా నీకు ఇచ్చినట్టే ఒక 5,000, 6,000 ఇప్పిస్తారు. ఇంకా వాడు తెచ్చుకున్న 10,000, 15,000 బ్రతకొచ్చు. సో ఇక్కడ అలాంటి అవకాశం లేదు. సొసైటీ స్పెషల్లీ హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటి సిటీస్లో కొంచెం రెంటల్ ఇచ్చే పర్సన్స్ ఉంటే కొంచెం చేంజ్ చిన్న
ఇప్పుడు గవర్నమెంట్ తరపున మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేశారా మన ఉద్యోగరీత్యాలో కానీ? అన్ని ఏరియాల్లో మేము పిటిషన్స్ ఇచ్చాం. పిటిషన్స్ అనే దానికంటే రిప్రజెంటేషన్స్ మేము హౌసింగ్కి సంబంధించి, ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి, సో ప్రతి చోట పోయి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది. వాళ్ళు చూస్తారో రిజల్ట్ చూసుంటే కనుక మనం ఈరోజు హౌసింగ్ గురించి ఇంత స్ట్రగుల్ అయ్యేది. మీ రిప్రజెంటేషన్లో ఇప్పటి వరకు ఏమైనా గవర్నమెంట్ తరపున మీకు ఏమైనా ఫేవర్ జరిగిందా? ఇంతవరకు కూడా నేను హౌస్ కోసం దాదాపు ఒక 10 సార్లు పెట్టాను. ఓకే. అంటే జనరల్గా మ్యామ్ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఈ ఒక ట్రాన్స్జెండర్ ఒక హిజ్రాతోని మనము ఫ్రెండ్షిప్ చేస్తే ఆ సొసైటీలో ఎందుకు అంతగానం మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉంటారు? ఒక మెన్ వచ్చి మనతో ఫ్రెండ్లీగా ఉన్నాడంటే సెక్సువల్ రిలేషన్ ఉంది అని పబ్లిక్ అనుకున్నారు. ఓకే. ఫ్రెండ్స్ అనుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అట్లా అనుకుంటే వాడి ఫ్యూచర్ ప్రాబ్లం. సో ఆ యొక్క చిన్న చిన్న రీజన్స్ వల్ల ఫ్రెండ్స్ ఉండరు. ఉమెన్ వచ్చి మనతో మాట్లాడుతుందంటే తనని కూడా సెక్స్ వర్క్ అని ఐడెంటిఫికేషన్. ఓకే. సో అలాంటివన్నీ చిన్న చూపు ఉంది కాబట్టి. బట్ వర్క్ ప్లేసెస్లో అలా ఉండదు. ఆఫీసర్స్ అందరూ వచ్చి మాట్లాడతారు, కొలీగ్స్ వచ్చి మాట్లాడతారు, కలిసి తింటారు. సో మన నుంచి ఇంకా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో వర్క్ ప్లేసెస్లో అలా జనరల్ ప్లేసెస్లో ఉంటుంది. కానీ అంటే మనం ఎక్కడ షాపింగ్ అంటే ట్రాన్స్జెండర్తో వచ్చాడు ఏంటి ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఏంటి అట్లా అనుకుంటారు. ఓకే. సో బట్ వర్కింగ్ ప్లేస్ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ తీసుకుంటారు. ఆఫ్టర్ ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్ మారిన తర్వాత, ట్రాన్స్జెండర్ని ఒక నార్మల్ మెన్ ఎవరైనా జనరల్గా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్ తను సంపాదిస్తుంది, ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ కూడా తను ఈవెన్ కొద్దిగా సంపాదించి ఇన్ కేస్ ఆఫ్ ఫెసిలిటీస్ తనకి అనుగుణంగా లేకపోవడం వల్ల తను డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఆ లైఫ్ పార్ట్నర్ని అంటే మీ ఫ్యామిలీ మీ కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమందిని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరేమంటారు? పార్ట్నర్ని చూస్ చేసుకున్నాం అనేది మన వ్యక్తిగతం. సో మనం ఎలాంటి పార్ట్నర్ని డిజైన్ చేసుకున్నాం, ఎలాంటి వాడిని నమ్మాం అనేది అమ్మాయిలు నమ్ముతున్నారు, మోసపోతున్నారు. సేమ్ వే ట్రాన్స్జెండర్స్ నమ్ముతున్నారు, మోసపోతున్నారు. అక్కడ అమ్మాయిలకి ఏంటంటే చట్టాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఒక కంప్లైంట్ పెట్టినా తీసుకునే పోలీస్ స్టేషన్స్. బట్ ఈ ట్రాన్స్జెండర్స్కి వెళ్ళిపోయి ఎవరికి చెప్పాలి? సో అందుకోసమే ఏర్పాటు చేసింది హెల్ప్ డెస్క్. ఓకే. ట్రాన్స్జెండర్ని ఊరికనే ఇలా మ్యారేజ్ చెప్పి మోసపోవడానికి లేదు. ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఈ వచ్చే 25th or 26th సుప్రీంకోర్టులో ఒక పిటిషన్. ఓకే. సో అది కూడా బయటకి అంటే ట్రాన్స్జెండర్ మ్యారేజ్ కూడా యాక్ట్ తీసుకురావాలని నడుస్తుంది. సో అది పూర్తిగా మన వ్యక్తిగతం, ఎవరు వ్యక్తిగతం. తర్వాత పార్ట్నర్ ఎందుకు ఉండడు? ఐ స్టే విత్ మై పార్ట్నర్ ఫ్రమ్ లాస్ట్ 8 years. ఓకే. సో అది మా బాండింగ్, మా కమ్యూనికేషన్ ఉండదు. సో ఐఎమ్ హ్యాపీ. మన లిమిట్స్ క్రాస్ అవ్వనంత వరకు ఎవరు మళ్ళీ వదిలిపోరు. బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి మ్యామ్. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎవరైనా కొత్తగా ఒక అబ్బాయిని తీసుకుపోయి బలవంతంగా తనకి సర్జరీ చేయడం అనేది కొంత రూమర్ ఉంది. దాని గురించి మీరేమంటారు? అది పూర్తిగా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు అసలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, వస్తావు. తర్వాత నువ్వు సర్జరీ చేయించుకున్న తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరం నాకు డబ్బు ఇవ్వాలి, ఇంత డబ్బు ఇవ్వాలి, నేను సర్జరీ చేయించుకున్నాను. అట్లా వాళ్ళ గురువులు శిష్యుల దగ్గర కమ్యూనికేషన్ ఉంటుంది. అదేదో మిస్గైడ్ వచ్చి వీళ్ళు ఆపోజిట్గా కేసెస్ పెడుతున్నారు. సో అంతేగాని బలవంతంగా తీసుకెళ్ళి చేయించేది ఏమో. ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, బెడ్ పైన పడుకోబెట్టాలి. సో నువ్వు తప్పించుకున్న చాలా సోర్సెస్ ఉంటాయి. బలవంతంగా జరిగేది ఏమి ఉండదు. ఇష్టపూర్వకంగా ట్రాన్స్జెండర్స్ నీకు ఇష్టమైతేనే రమ్మంటారు. ఎవరిని పోయి నువ్వు ట్రాన్స్జెండర్ కదా వాళ్ళ కలిసిపో. ఇప్పుడు దాకా ఫ్రమ్ 10 years నేను ఎక్కడ చూడలేదు. ఒక ట్రాన్స్జెండర్ కదా మాతో వచ్చి కలిసింది. ఏ గురువు చెప్తూ అసలు ట్రాన్స్జెండర్స్ ఎవరు పిలవరు అట్లా. ఎందుకంటే మేము పడుతున్న బాధ మాకు తెలుసు. మళ్ళీ పోయి ఇంకొకరిని ఎందుకు పడతాం బాధ? జనరల్గా మీ లైఫ్లో మీరు చేసిన అంటే మీకు ఫస్ట్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అంటే ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత బిఫోర్ మీ ఫ్యామిలీ నుంచి మీరు ఎలాంటి నేను ఎప్పుడు ఇబ్బంది పడ్డా? ఫ్యామిలీ తరపు నుంచి నేను ఎప్పుడు ఇబ్బంది పడ్డా.
దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. నీ బ్రతుకు నువ్వు బ్రతకన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు వెళ్తే మీ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ నేను చేస్తారు? ఎక్కడికి వెళ్ళేదే ఉండదు. వాళ్ళు ఎవరైనా కావాలంటే నేను కావాలి, నా డబ్బు కావాలనుకుంటే వస్తారు. అవసరం లేదంటే నో ఇష్యూస్. ఓకే. బట్ కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కోర్టులో, హైకోర్టులో. మ్యామ్ యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ట్రాన్స్జెండర్ కూడా ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఉంటుంది. ట్రాన్స్జెండర్ అయినంత మాత్రాన పేరెంట్స్కి సంబంధించిన ఆస్తి రాకూడదని లేదు. వాళ్ళు కూడా ఆ పేరెంట్కి పుట్టిన పర్సన్ కాబట్టి ట్రాన్స్జెండర్కి కూడా వాటా ఉంటుంది ఆ అన్నదమ్ములతో సమానం. సో అది తెలియక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రాపర్టీస్ అది వదులుకుని వచ్చేస్తారు. బట్ వాళ్ళకి అది చాలా మైనస్. ఆ డబ్బు ఉంటే మనం హాయిగా ఇక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కొని లగ్జరీగా బతకవచ్చు. సో ప్రతి ట్రాన్స్జెండర్స్కి ఆస్తి హక్కు ఉంది. ఒక ఆడపిల్లకి ఎలా వస్తుంది ప్రాపర్టీ, నీకు అలాగే వస్తుంది. అది ట్రాన్స్జెండర్స్ గుర్తుంచుకోండి. అలాగే పేరెంట్స్ కూడా గుర్తుంచుకోండి. మీ అబ్బాయి ట్రాన్స్జెండర్ అయినంత మాత్రం దానికి ప్రాపర్టీ ఇవ్వకూడదు, ఉన్నవాళ్ళే తినాలి, అట్లా ఏముంది. ఈక్వల్ షేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టం తర్వాత న్యాయస్థానాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ గుర్తుంచుకోవాలి, అన్నదమ్ములు రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు గుర్తుంచుకోవాలి, ట్రాన్స్జెండర్స్ కూడా గుర్తుంచుకోవాలి. నాకు ఒక ప్రాపర్టీ షేర్ ఉంది, వై నాట్ ఐఎమ్ యూజింగ్, ఎందుకు నేను వదులుకోవాలన్న విషయాన్ని ట్రాన్స్జెండర్ గుర్తుంచుకోవాలి. అండ్ సొసైటీలో కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్ని చూసిన వీళ్ళు చేసేదే సెక్స్ వర్క్, అంతమించి వేరే ఉద్యోగ రీతిలో కానీ అది ఏమి ఉండదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నేను హ్యాపీగానే ఉన్నాను నా అపార్ట్మెంట్స్లో. నన్ను ఎవరు సెక్స్ వర్కర్ కింద చూడరు. మేడం వచ్చారు, నమస్తే మేడం, ఇంట్లో వెళ్తున్నా, నమస్తే మేడం. నేను వస్తుంటేనే చాలామంది పక్కా తప్పుతున్నారు, నమస్తే. సో అది మనం కాపాడుకోం. మనం ఎంత గౌరవంగా బ్రతకాలి అనుకుంటుంది మన ప్రొఫెషన్ ఉంటుంది. సో అందరూ ఒకే ప్రొఫెషన్లో ఉన్నారండి. ఒక డాక్టర్ ఉన్నారు ట్రాన్స్జెండర్, ఒక అడ్వకేట్ ఉంది ట్రాన్స్జెండర్, ఒక హెచ్ఆర్సీ బోర్డ్ డైరెక్టర్ ఉంది ట్రాన్స్జెండర్, ఒక నేషనల్ అడ్వైజర్ ఉంది. అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అపార్ట్మెంట్స్లో వాళ్ళ లివింగ్ ప్లేసెస్లో వాళ్ళు గౌరవించినప్పుడు నిన్నెందుకు గౌరవించారు? నువ్వు కూడా అలా ప్రొఫెషనల్గా బ్రతుకు. సెక్స్ చేస్తూ ఉంటే కాదు కదా. ట్రాన్స్జెండర్కి జనరల్గా మనం యాక్ట్ అంటే కోర్టు పరిధిలో చట్ట ప్రకారంగా కానీ ఇలా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్కి కానీ మీ యొక్క టోటల్ అంటే ఇప్పుడు మీరు కూడా ఉద్యోగరీతిలో ఎంతోమంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా. సో ఈ మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ కమ్యూనిటీలో, ఆ ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్కి మీరేం చెప్తారు సొసైటీకి? దాంట్లో ఇప్పుడు ఓన్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. సో కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? మనం ఒక ఏదో అనువాద కారణాల చదువు మానేసి ప్రొఫెషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి, వృత్తి విద్య కోర్సులు చాలా, వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో అలాంటి దాంట్లో అంటే గతం గురించి బాధపడే కంటే ఇక్కడ చిన్న చిన్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉన్నాయి. తర్వాత అలాగే మగ్గం వర్కింగ్ ఇదంతా కోర్సెస్ ఉన్నాయి. మోడలింగ్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. మంచి ఇన్కమ్ ఉంది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా పనికొచ్చే కోర్సెస్ చాలా ఉన్నాయి. ఫిల్మ్ ఎడిటింగ్, ఏదైనా ఎడిటింగ్ కోర్సెస్. సో వాళ్ళు ఒక కెరియర్ చూస్ చేసుకోవాలి. దీని ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకుని సెల్ఫ్గా వాళ్ళు మూవ్ అయితే బాగుంటుంది. అంటే మనం డిగ్రీ వదిలేసాం, అయ్యో డిగ్రీ పోయింది, ఆ డిగ్రీయే తెచ్చుకోవాలని ఏం లేదు. ఇంకో దాన్ని ట్రై చేయి, అది వదిలేసి పాత లైఫ్ వదిలేసి నా అడ్వైస్ అది. ఇంకోటి ఉంటుంది. సో చాలా రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎందుకు పాత డిగ్రీ కోసం డిగ్రీ కూడా యూజ్ఫుల్ ఉండదు. డిగ్రీ చదివి నేను 9 years అయినా నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది 9-10 years. ఏం ఉపయోగం ఉంది నా సర్వీస్? సో ఆ పాత డిగ్రీ గురించి అక్కడ వదిలేసి ఇప్పుడున్న నెక్స్ట్ ఏమన్నది చూసుకుంటే బాగుంటుంది. అంటే జనరల్గా మ్యామ్ ఇప్పుడున్న మీరంటే కమ్యూనిటీ కోఆర్డినేటర్గా హెల్ప్ డెస్క్లో చేస్తున్నారు, సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి. సో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి కేసెస్ ఎలా మీ దగ్గర, అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీలో కేసెస్ ఎలా డీల్ చేస్తూ ఉంటారు మీరు? సో కమ్యూనిటీలో కేసెస్ అనేవి డిపెండింగ్, కొన్ని ఎఫ్ఐఆర్లు అయినవి, కొన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, కొన్ని కాంప్రమైజ్.
సో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఉమెన్కి ఎలాంటి స్ట్రగుల్స్ అవుతుందో ట్రాన్స్జెండర్ సేమ్ స్ట్రగుల్ అవుతుంది. అక్కడ ఉమెన్, ఇక్కడ ట్రాన్స్జెండర్. ఓకే. లివింగ్ రిలేషన్షిప్ కేసెస్ వస్తాయి. వాడు ఒక 5 సంవత్సరాలు ఉంటాడు, 6 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత నో అని చెప్తాడు. ఈ అమ్మాయి కంప్లీట్గా వాడికి అన్ని దోచిపెడుతుంది, తర్వాత దానికి ఎవిడెన్స్ ఉండదు. సో అట్లా చాలామంది ట్రాన్స్జెండర్స్ అలాంటి కేసెస్ కూడా వస్తుంది నోటెడ్. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్, ఇప్పుడు కోవిడ్లో ఉన్నాం కదా, సో ఈ కోవిడ్ మూమెంట్లో మీరు ఎలా సర్వీసెస్ అందిస్తున్నారు మీ కమ్యూనిటీకి? మా కమ్యూనిటీకి కోవిడ్స్కి సంబంధించి హెల్ప్ డెస్క్ ద్వారా అంటే మనం ఏం చేసేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంచెం వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు వ్యాక్సిన్ ఇప్పించేది. తర్వాత వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది మాకు ఇలాంటి సహాయం చేయండి అంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మటుకు ఫండింగ్ కలెక్ట్ అవుతుంది, గ్లోబల్ ఫండింగ్ ఇదంతా వచ్చింది. ప్రతి ట్రాన్స్జెండర్కి గ్రోసరీ ఇచ్చి ఖర్చులకి అంటే ఈ టీమ్స్ కింద ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళకి అందుతుంది, కొంతమందికి అందకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా నోటీస్ చేస్తే కనుక నేను రిఫర్ చేస్తాను. మా కమ్యూనిటీకి ఏమన్నా లేదు, మా సొసైటీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 50 మంది ఉందా, మాకు ఏమన్నా లేదంటే దెన్ ఐ ట్రై టు టాక్ అంటే ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి నేను నా రిక్వెస్ట్ మీద మీకు పంపించేది సోర్సెస్ అట్లాంటి హెల్ప్ చేయడం. సో చాలామంది ఇండివిజువల్ ట్రాన్స్జెండర్స్ గురించి నేను ఫోకస్ చేస్తాను. వీళ్ళంతా జాబ్స్ కోసం చిన్న జాబ్స్ చేస్తాను, చిన్న ఇన్కమ్ ఉంటుంది. ఓకే. ఈ కోవిడ్ గురించి ఈ జాబ్ పేమెంట్ తక్కువ వస్తుంది, వర్క్ టైం తక్కువ ఉంటే పేమెంట్ తక్కువ వస్తుంది. సో ఈ రెంటల్ కట్టలేక ఫ్యామిలీకి మనీ పంపించలేక ఇబ్బంది పడుతున్న చిన్న ఉద్యోగాలు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను. నేను వాళ్ళ గురించి ఫండింగ్ అంతా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా వాళ్ళల్లో ఎంతో కొంత హెల్ప్ చేస్తానని నమ్మకం నాకు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మూమెంట్లో మీకు? ఇప్పటి వరకు నా దృష్టిలో అలాంటివి ఏమీ లేదు. ఓకే. అయితే కోర్టు ఆర్డర్స్ అయితే ఉంది, వీళ్ళకి గ్రోసరీ ఇవ్వండి మంత్లీ ఇంత 500 2000 ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. జీవోలో కూడా ఉంది ట్రాన్స్జెండర్స్ కూడా రేషన్ ఇవ్వండి, బట్ అది ఎంతవరకు అందుతుందని తెలియదు. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా మనం ట్రాన్స్జెండర్స్ నాన్ లోకల్ ఉంటారు, వీళ్ళకి ఇక్కడ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, రేషన్ ఉండదు. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు అదే మనం ట్రై చేసేది ఐడెంటిటీ కార్డ్స్ గవర్నమెంట్ నుంచి, సైబరాబాద్ లిమిట్స్ నుంచి కూడా ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అని కొంత ప్లానింగ్ ఉంది. సో ముందు ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైనా జనరల్గా రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ అంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే జనరల్గా జరుగుతుంది అంటే కేవలం వాళ్ళకి ఎందుకు అట్లా ఆపర్చునిటీ లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఇస్తున్నారంటే పరిగెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్ వదిలేసి వచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి కొంత ట్రైనింగ్ కావాలి. ఓకే. మనం వాళ్ళకి కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చి మోటివేట్ చేశారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తూ ఉంటే మనం ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టి వాళ్ళకి స్పోకెనో లేకపోతే కంప్యూటర్ ఇంకేమైనా కోర్సెస్ నేర్పించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సొసైటీలో వదలాలి. కానీ వాళ్ళు వచ్చేసి తీసుకుపోయి ఒక 10 మందిని MNCలో పెడితే సో వీళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది. ఓకే. సో మోటివేషన్ స్కిల్స్ ముందు మనం నేర్పించాల్సిన అవసరం. ఓకే. ఎవరైనా ముందుకు వచ్చారా మీకు? కొంతమంది MNCలో వీళ్ళంతా మీకు టేక్ కేర్ అంటారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ ముందుకు రావట్లేదు, వస్తారు, కొంచెం టైం పడుతుంది. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, అండ్ మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎప్పుడైనా మీరు పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా మీకు బాధ కలిగించినటువంటి విషయం అంటే మీ ఫస్ట్ కెరియర్ నుంచి ఇప్పటి వరకు? ఫస్ట్ కెరియర్ అని ఏం చెప్పాలి కానీ నన్ను అందరూ రెస్పెక్ట్గానే చూస్తారు, ఎందుకంటే నేను ఒక చదువుకున్న వ్యక్తిగానే గౌరవించారు. మొత్తం నేను వర్క్ చేసిన గురువులు మదర్స్ వేరే. కాకపోతే ఎప్పుడైతే నేను ఈ జాబ్లోకి వచ్చానో కొంత బెదిరింపు కాల్స్ అట్లాంటివి నడిచింది. బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏదైతే నన్ను అట్లా చేశారో వాళ్ళు కొంచెం వెనక్కి తీసుకుని నువ్వే కరెక్ట్ పర్సన్ అక్కడ ఉండాలి, అంటే నెక్స్ట్ జనరేషన్కి వర్క్ అవుతుంది అసలు వాళ్ళే మళ్ళీ తిరిగి బ్లెస్సింగ్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ థ్రెడ్ అయితే నడిచింది. అసలు మీరు ఈ లైఫ్లో ఈ లైఫ్ స్టైల్లోకి రావడానికి కారణం ఏంటి మరి? ఇప్పుడు మన ఈ ట్రాన్స్ కమ్యూనిటీ అది సెల్ఫ్ డిక్లరేషన్ అంటున్నాను కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు బి గర్ల్, ఐ వాంట్ టు బి ఉమెన్, సో ఐ చూస్ మై సెల్ఫ్. ఇప్పుడు ఎలా ఉంది?
ఐఎమ్ హ్యాపీ విత్ మై పార్ట్నర్, ఐఎమ్ హ్యాపీ విత్ మై జాబ్, ఎవ్రీథింగ్. నా పబ్లిక్ నా చుట్టూ ఉన్న అంతా నన్ను హ్యాపీగానే చూస్తారు స్ట్రగుల్ వల్ల. ఓకే. బీయింగ్ ఏ కమ్యూనిటీ కోఆర్డినేటర్గా మీరు అంటే లాస్ట్ మీ కమ్యూనిటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? కమ్యూనిటీకి ఏం చెప్పదలుచుకోలేదు, అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఈరోజు. ఒక ముందు జనరేషన్ చదువుకోలేదు, ఐ టు అగ్రీ. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా చదువుకున్నారు. ప్లీజ్ దయచేసి మీరు చిన్న జాబ్ అన్నా కొన్ని సాక్రిఫైస్ చేసి కొన్ని కోరికలు చంపుకొని జాబ్ చేయండి, చిన్న శాలరీకి. సో మన ఎక్స్పీరియన్స్ మనకి ఒక మంచి ప్లేస్మెంట్ ఇస్తుంది. భిక్షాటన చేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తుంది, ఈ నెలంతా కష్టపడితే 15,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఓకే. దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత హ్యాపీ అండ్ జెన్యూన్ మైండ్ తోటి, రిలాక్స్డ్ మైండ్ తోటి ఉన్నావో అక్కడ ఉండవు. భిక్షాటన చేసే చోట తిడతాడు ఒకసారి. వర్క్ చేసే ప్లేస్ మనని చాలా ప్రొటెక్ట్గా చూస్తారు, ఆ కంపెనీ కూడా కేర్ తీసుకుంటుంది. సో మనకి అక్కడ అవమానం అనేది తక్కువ ఉంటుంది, అది గుర్తుంచుకోండి ట్రాన్స్జెండర్ పీపుల్స్. సో వెనుకబడిన సాంప్రదాయాల అట్లా ఉండిపోకుండా బయటకు వచ్చి ఇండివిజువల్గా బ్రతికి ఏదో చిన్న జాబ్ వచ్చినా చేసుకోండి. తర్వాత పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ పర్సన్ని, ఎవరైతే మనకి జీవితాన్ని ఇవ్వగలరో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కొంచెం టైం పట్ల తీసుకోండి. ఆటో అని, క్యాబ్ డ్రైవర్. గ్లామర్ అనేది కొంతవరకే ఉంటుంది. సో గ్లామర్ చూస్ చేసుకుని బాధపడదు, అంతే ట్రాన్స్జెండర్ సార్. తర్వాత ఒక పార్ట్నర్ని నమ్మి అన్నీ ఇచ్చి మోసపోవద్దు. మీకంటూ ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలింది పార్ట్నర్కి. సో బీయింగ్ అంటే మీరు కమ్యూనిటీ పర్సన్గా ఉన్నారు కదా, కమ్యూనిటీ పర్సన్స్లో ఇప్పటిదాకా మీరు చేసిన సర్వీసెస్ అంటే పీపుల్కి అందించిన సర్వీసెస్ ఏంటి మేడం? పీపుల్కి మీరు అందించిన సర్వీసెస్ ఏంటి? సో మీ పీపుల్కి కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ ద్వారా అందించినవి అయితే కనుక కేవలం ఏదంటారు కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. వాళ్ళకి మొన్న ఇంటర్వ్యూస్ అంటే మేము సపోర్ట్ చేసినాం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి. కొంతమంది జాబ్లో జాయిన్ అయి ఉన్నారు, కొంతమంది ఎవరైతే హస్బెండ్స్ వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, లీగల్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించున్నాం. సో ఇట్లా. ఓకే ఫైన్. అండ్ సో అలా చూసారు కదండి, వాళ్ళ యొక్క ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే ట్రాన్స్జెండర్గా కానీ హిజ్రాగా కానీ ఇలా ఉండకూడదు, మరి వాళ్ళు కూడా ప్రభుత్వం గుర్తించబడాలి. అండ్ ఆల్సో వాళ్ళకంటూ ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో వెళ్ళాలి అని చెప్పి మన ఆసిఫా నిషా గారు మనకు ఒక చక్కటి గైడెన్స్ ఇచ్చారు. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసి మీ యొక్క విధి విధానాలు కూడా మార్చుకొని ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో మీరు వెళ్ళండి. ఎప్పుడు కూడా మీరు మీ యొక్క ఫీల్డ్ పాత పురాణ పద్ధతులు మార్చుకుని కొత్త వాటిని ఇప్పుడు ఒక మీకంటూ ఒక ఫ్యామిలీ సస్టైనబిలిటీలో ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మీరంటూ ఒక ఉద్యోగాలు సంపాదించుకోండి, అది చిన్న ఉద్యోగమైనా సరే. సో ఆసిఫా నిషా గారు మనకి ఇట్లాంటి చక్కటి మెసేజ్ ఇచ్చినందుకు తనకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.